సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో ఉలుమాల అని ఎక్కడో వెళ్ళారు. షిరిడి షిరిడి. షిరిడిలో సిగ్నల్ లేదు సార్, ఐఎమ్ విత్ మై పేరెంట్స్, కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఇంకో 1 వీక్లో షెడ్యూల్ వేయాలన్నమాట. నేను ధైర్యంగా మా కోడైటర్ సోమరాజు గారు, రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నాను. శ్రద్ధ సిన్హా అని కాస్ట్యూమ్స్తో కూర్చొని మాట్లాడేస్తున్నాం. బట్ అమ్మాయి వస్తారా లేదా ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అనటం. ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో ఇద్దరు ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా, అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్, ఒక వాల్కెనో లాంటిది. దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది. అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు, బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం. నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం, పేసీగా పరిగెత్తుంది సినిమా. గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయిని తెస్తే బాగోదు, కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని ఊర్వశిని అప్రోచ్ అయ్యాం. తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్, బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అనింది. అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అప్పాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ యుగంధర్ గారి గురించి చెప్పాలి. నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా టు సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో